జూలై 26 నుంచి శక్తివంతమైన మహాలక్ష్మి యోగం. ఈ రాసుల వారికి జాక్పాట్ ఖాయం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సింహ రాశిలో చంద్రుడు, కుజుడి కలయిక కారణంగా మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇందులో మీ రాశి ఉందేమో చూడండి. వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో కుజుడిని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. మరోవైపు చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహంగా పరిగణించబడుతుంది. చంద్రుడు ఒక రాశిలో దాదాపు 2.5 రోజుల పాటు సంచారం చేస్తాడు. ఇలాంటి సమయంలో ఒక గ్రహంతో కలయిక జరిపినప్పుడు కొన్ని శుభ, మరికొన్ని అశుభ యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూలై 26వ తేదీ శనివారం మధ్యాహ్నం తెల్లవారుజాము 4:09 గంటలకు చంద్రుడు సింహ రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో ఇప్పటికే ఉన్న కుజుడితో కలయిక జరపనున్నాడు. ఈ సమయంలో కుజుడు, చంద్రుడి కలయికతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం జూలై 28వ తేదీ సోమవారం వరకు ఉంటుంది. దాదాపు 54 గంటల పాటు ఏర్పడే ఈ యోగం వేళ మిథునం, సింహం సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు సాధించడమే కాదు, మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ సందర్భంగా మహాలక్ష్మి రాజయోగం వల్ల ఏ రాసుల వారికి బంపరాఫర్ ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి. సింహ రాశిలో ఏర్పడే శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం వల్ల మిథున రాశి వారికి ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. విద్యార్థుల పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ కాలంలో సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. మీరు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఇంట్లో శాంతి, ఆనందం ఉంటుంది. మీరు గతంలో ఏవైనా పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. సింహ రాశి. మహాలక్ష్మి రాజయోగం వల్ల సింహ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఇదే సమయంలో కేతువు కూడా ఇదే రాశిలో ఉండటం వల్ల వీరికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మీ సంపద పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. రాజకీయాలు, పరిపాలన, మీడియా తదితర రంగాల్లో మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. విదేశాలకు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా కష్టపడి పని చేస్తుంటే అందులో మీరు విజయం సాధించొచ్చు. మీ జీవితంలో ఆనందంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో కొత్త వాహనం, ఆస్తి తదితర వాటిని కొనాలనే మీ కల నెరవేరుతుంది. వ్యాపారులు మంచి పెద్ద విజయం సాధించొచ్చు. మీన రాశి. ఈ రాశి వారికి చంద్రుడు, కుజుడి కలయిక వల్ల ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం వల్ల విశేష లాభాలు కలగనున్నాయి. ఈ 2 గ్రహాలు కలిసి మీ జీవితంలో సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో లేదా ఇంట్లో ఎవరితో అయినా ఏదైనా విషయంలో వివాదం ఉంటే ఈ కాలంలో దాన్ని పరిష్కరించొచ్చు. దీంతో పాటు మీన రాశి నుంచి కేతువు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. 5వ స్థానంలో బుధాదిత్య యోగం కారణంగా మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు విదేశాల నుంచి మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.